సాధారణంగా ట్రాన్స్‌జెండర్స్ అంటే సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ దారిలో వచ్చిపోయే వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తారు అనేది జనరల్ పబ్లిక్ ఒపీనియన్. అలాంటి ట్రాన్స్‌జెండర్స్‌కు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది రేవంత్ సర్కార్. ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా ట్రాన్స్‌జెండర్స్‌ను నియమించింది. దీంతో ఏ రోడ్డుపై అయితే అవమానాలు పడ్డారో ఇప్పుడు అదే రోడ్డుపై సగర్వంగా విధులు నిర్వహిస్తున్నారు. పొట్టకూటి కోసం ఎక్కడైతే అవమానాలు భరించారో ఇప్పుడు అక్కడే యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తున్నారు ట్రాన్స్‌జెండర్స్. ఇంతవరకు ఏ ప్రభుత్వము తమను గుర్తించలేదని, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తమకు ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేడీస్ కానిస్టేబుల్స్ని చూసాము, అదేవిధంగా జెంట్స్ కానిస్టేబుల్స్ని చూసాము. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలతో ట్రాన్స్ ఉమెన్స్ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్కి పెట్టిందే పేరని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ గంటల కొలది ఆగిపోతూనే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ని క్లియర్ చేసే బాధ్యతలని ట్రాన్స్ ఉమెన్స్కి, ట్రాన్స్జెండర్స్కి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, ఇప్పటి వరకు ఈ ట్రాఫిక్కి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించి ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, ట్రాన్స్ మెన్స్ కావచ్చు, ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నాం. అండ్ మా ట్రాన్స్ కమ్యూనిటీకి ట్రాఫిక్ అసిస్టెంట్ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్కి చాలా 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 ధన్యవాదాలు. అలాగే మా ట్రాన్స్ ఉమెన్స్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా మా నుండి వాళ్ళకు కొంచెం మంచిగా ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ట్రాన్స్ జెండర్స్ అన్నా కూడా, ఉమెన్స్ అన్నా, మెన్స్ అన్నా సొసైటీలో ఒక కొద్ది మేరకు చాలామంది తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రభుత్వము మీకు ఈ పదవులు ఇవ్వడం, మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మాకు ప్రత్యేకించి మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఇవ్వడం చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అసలు ఎప్పుడైనా అనుకున్నారా ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు ఇలాంటి అవకాశాలు కల్పిస్తుంది, మీకంటూ ఇలాంటి రోజు వస్తుంది అని? అసలు అనుకోలేదు మేడం, ఇలా అస్సలు అనుకోలేదు. ఇది కళలాగా ఉంది. అసలు మేము ఇలా ఒక ట్రాఫిక్ అసిస్టెంట్గా వస్తామని కూడా, అసలు కాకి యూనిఫామ్ వేసుకుంటామని కూడా ఏ రోజు కళలో కూడా ఊహించలేదు. ఇప్పుడు చాలా యూనిఫామ్ వచ్చినప్పటి నుండి చాలా ధైర్యంగా ఉంది. అండ్ చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు, మీకు ప్రత్యేక గుర్తింపు కావాలి అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లని భావిస్తున్నారా? అవును మేడం, ఎప్పటి నుంచో మేము ప్రభుత్వం కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, వినియోగించుకున్నాం. అండ్ ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు 4th డే. చెప్పండి, అంటే ట్రాఫిక్లో ఇక్కడ నిల్చొని ఎంతోమంది పబ్లిక్ వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా రూట్ క్లియర్ చేస్తూ, ముఖ్యంగా మీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్, ఆ పవర్, సో ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. చాలా హ్యాపీగా ఉంది. అందరినీ రెగ్యులేటర్ చేసుకున్నాం. అక్కడ మాకు 20 days ట్రైనింగ్ ఇచ్చారు గోషమాల్ స్టేడియంలో. అక్కడ ఎట్లా ఏంది అనేది అన్నీ నేర్పించారు. ఇక్కడ పాటిస్తున్నాము. ట్రిపుల్ రైడింగు, హెల్మెట్ లేని వాళ్ళకి, సీట్ బెల్ట్ లేని వాళ్ళకి అన్నీ నేర్పితే ఇక్కడ మేము పాటిస్తున్నాము. చాలా చక్కగా ఉంది మేడం. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేటువంటి వాహనాలను చెక్ చేస్తూ ఉంటారు, హెల్మెట్ లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఆపినప్పుడు వాళ్ళు ఏమన్నా మీకు ఎలాంటి సపోర్టివ్గానే ఉంటున్నారా, లేకపోతే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? లేదు, బాగానే సపోర్టివ్గా ఇస్తున్నారు. మేడం అని అంటున్నారు మమ్మల్ని కూడా. బాగానే ఒక మేడం కిందనే, లేడీ కిందనే అంటే ట్రాన్స్జెండరే. వాళ్ళకి తెలుసు, అందరు మీడియాలలో, యూట్యూబ్లలో అన్నీ తెలిసిపోయింది కాబట్టి మాకు ఒక మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నారు. బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మేము ఆపంగానే టక్కున ఆగిపోతున్నారు. సైడ్ రమ్మంటే వస్తున్న మేడం అని సైడ్కి ఆపేస్తున్నారు మేడం. అంటే మీరు చెప్పినట్లుగా కూడా ఒకప్పుడు ఇదే సిగ్నల్స్ వద్ద మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి వాళ్ళు ఈరోజు మిమ్మల్ని మేడం అని సంబోధిస్తూ అలా పిలవడము ప్రభుత్వం కల్పించినటువంటి ఒక మంచి అవకాశంగానే భావిస్తారా? చాలా మంచి అవకాశం మేడం ఇది. ఇంకా ముందు ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే మా ట్రాన్స్జెండర్కి ఇవ్వాలని. మేమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు మేడం, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. చదువు లేని వాళ్ళకి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలని రేవంత్ సార్ గారికి ధన్యవాదాలు నమస్కరిస్తున్నాము.
చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళు కూడా ఇప్పుడు భిక్షాటనకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి వాళ్ళకు ఉపాధి ఇస్తే వాళ్ళు కూడా భిక్షాటన బంద్ చేస్తారు రోడ్ల మీద కానీ ఇట్లా బయట అప్పుడైతే చాలా న్యూసెన్స్ చేశారు మా మీద. అవన్నీ ఇప్పుడు మేము వాళ్ళ ముందు మేము ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. వాళ్ళకు మేము మంచి వాళ్ళకు కూడా జాబ్ వచ్చినాయి, వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా భిక్షాటన బంద్ చేసుకుంటున్నారు అని ఒక ప్రభుత్వం గుర్తించేలా చేస్తుంది. చదువు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి మేడం. మాకు చదువున్న వాళ్ళకి ఎట్లయినా వస్తారు కానీ చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రేవంత్ సార్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. చూస్తున్నాం కదా, అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ ఉమెన్స్ ట్రాన్స్జెండర్స్ అసిస్టెంట్స్గా ట్రాఫిక్ అసిస్టెంట్స్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి అంటే ఎన్నో సంవత్సరాల పోరాటం, అందరితో మేము సమానంగా ఉండాలి, అందరిలో ఉండాలి అనే ఒక ఆశ ఏదైతే ఉందో ఆశగానే మిగిలిపోతుందేమని భయపడ్డాము. కానీ ఈరోజు ఎంతో గర్వించదగ్గ హోదా మాకు సీఎం రేవంత్ రెడ్డి కల్పించారు. యూనిఫామ్ వేసుకొని ఈ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నటువంటి బాధ్యత మా మీద ఉంచారు. ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా పోగొట్టుకోము. ఇంకా కూడా మాకు ఏదైనా సరే బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాము. సొసైటీలో అందరితో మేము కూడా ఒక్కటే అని చెప్పేసి ఇప్పటి వరకు మమ్మల్ని థర్డ్ కేటగిరీగా ఉంచారు. కానీ ఇప్పుడు అందరూ ఒక్కటే, ఈక్వాలిటీ అని చెప్పేసి ఒక ఆత్మ గౌరవంతో మేమందరం కూడా జీవించడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ట్రాన్స్కి సంబంధించి ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇచ్చి ట్రాన్స్జెండర్స్ మొత్తానికి కూడా ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్గా ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది చాలా సంతోషకరం. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒకప్పుడు హేళన చేసేవాళ్ళు, ఇప్పుడు మేడం అనని మమ్మల్ని పిలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత.